తెలంగాణలో 1,00,000 మంది యువతకు ఉపాధి కల్పించే విధంగా పెట్టుబడి పెడతామన్న ఫాక్స్కాన్ ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఈ ఒప్పందం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీదారి ఫాక్స్కాన్ కంపెనీ ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడులను తెలంగాణలో పెట్టేందుకు గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకే సంస్థ ద్వారా 1,00,000 మందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. లక్ష మందికి ఉపాధి కల్పించే ఫాక్స్కాన్ సంస్థ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఫాక్స్కాన్కు చెందిన హన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వి లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమల అభివృద్ధి ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను సైతం కల్పిస్తామని అన్నారు రేవంత్. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను కూడా తీసుకుంటామని అన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రభుత్వంలో ఫాక్స్కాన్ గ్రూప్ ఒప్పందం కుదిరింది. ఫాక్స్కాన్ సంస్థ ప్రధానంగా యాపిల్ ఐఫోన్స్ ను తయారు చేస్తోంది. గూగుల్, అమెజాన్, హవాయ్, సోనీ, ఆలీబాబా గ్రూప్, మైక్రోసాఫ్ట్, నోకియా వంటి సంస్థలు ఫాక్స్కాన్ కంపెనీకి వినియోగదారులుగా ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, అమెరికా, యూరోప్, భారత్ సహా 24 దేశాలలో ఫాక్స్కాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. మన దేశంలో శ్రీ సిటీ, శ్రీ పెరంబదూర్, కొంగర్కలాన్, బెంగళూరు సమీపంలో సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఇక ఫాక్స్కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ తయారు చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామనే హామీతో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. రైట్, ఫాక్స్కాన్ సంస్థ ద్వారా 1,00,000 మంది యువతకు ఉపాధి కల్పించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే పెట్టుబడుల దిశగా వెళ్తోంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మనం చూసుకుంటే ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణకు వస్తే ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు అయితే వస్తాయంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తాజ్, ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేశారు. అదేవిధంగా ఎంఎల్సీ కంపెనీస్ అన్నింటినీ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు ఫాక్స్కాన్ సంబంధించిన ప్రతినిధులతో ఈరోజు సెక్రటరియట్లో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫాక్స్కాన్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో కొంగర్కలాల్లో స్థాపిస్తామని డిసెంబర్ నెలలో అవగాహన ఒప్పందం తీర్చుకుంది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో భాగంగా అది గ్రౌండ్ వర్క్ చేయలేకపోయింది. సో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కంపెనీతో పాటుగా ఇతర సంబంధించిన కంపెనీలు అన్నిటి కూడా కావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే సంబంధించిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వారికి సౌలభ్యం అనేటువంటి వ్యవస్థను నిర్మిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఈ ఫాక్స్కాన్ కంపెనీ అనేది ఐఫోన్ సంబంధించినటువంటి మొబైల్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ లేకపోతే ఐఫోన్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉంటుంది. ఇప్పటికే ఈ ఫాక్స్కాన్ సంబంధించి మద్రాసులోని శ్రీ పెదంబదూర్ ఉంది. అదేవిధంగా ఏపీలో శ్రీ సిటీలో సంబంధించినటువంటి చిత్తూరులో ఉంది. సో తెలంగాణలో కూడా కొంగర్కలాన్లో చాలా విశాలమైన ప్రాంతాన్ని కూడా గత ప్రభుత్వాలు చేసింది, కానీ గ్రౌండ్ వర్క్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ప్రజల ఆశయ స్థితి కోసం పనిచేస్తున్నట్టు ప్రభుత్వం కనుక వారికి విద్య ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇందుకోసం 1,00,000 ఉద్యోగాలు తొలిసారి 2,50,000 ఉద్యోగాలు కూడా
అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క ఫాక్స్కాన్ కంపెనీ. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ అంశంపైన కూడా వాళ్ళ ప్రతినిధులతో లీ వి అనేటువంటి సంబంధించినటువంటి ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధితో చర్చలు జరిపే నేపథ్యం ఉంది. ప్రభుత్వం అన్ని సహకారాలు అదేవిధంగా అన్ని అనుమతులు ఇస్తుందని కూడా డూయింగ్ బిజినెస్ సంబంధించినట్టు దాంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తుంది. సో పెట్టుబడులు ఇక్కడ పెట్టాలి, స్థాపించాలి, పరిశ్రమలకు స్థాపించాలి లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు కూడా పెట్టుబడులు ఇక్కడ పెట్టాలి, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించడమే తమకున్న ముందున్న లక్ష్యమని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అది ప్రతినిధులకు స్పష్టం చేయడం జరిగింది. అందుకు కావాల్సినటువంటి అనుమతులు కానీ లేకపోతే మిగతా సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంటుందని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. సో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి అన్ని వసతులు, అన్ని ఏర్పాట్లు, అన్ని అనుమతులు కూడా ఇస్తామని కూడా స్పష్టం చేసిన దర్మిలా ఫాక్స్కాన్ కంపెనీ వచ్చేటువంటి 2-3 నెలల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది. ఎలక్ట్రిక్ రంగంలో చాలా దిగ్గజంగా ఉన్నటువంటి ఈ యొక్క ఫాక్స్కాన్ కంపెనీ ఇప్పటికే చైనా, వియత్నాం దీంతో పాటుగా అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో కూడా చాలా సంస్థలు అంటే ఈ యొక్క సంస్థలు విస్తరించింది. తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీ అంటే మొత్తం భారతదేశంలోనే హైదరాబాద్ను ఎంచుకోవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఉండే రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా ఆ కంపెనీకి అనుగుణంగా ఉంటున్న నేపథ్యంలో వారందరూ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు, పారిశ్రామిక రంగంలో తెలంగాణను ముందుకు ఉండి నడుపుతాము, దేశంలో అగ్రగామిగా నిలుపుతామని కూడా స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, స్థానిక సంబంధించినటువంటి నిరుద్యోగులకు అవకాశాలు ఇచ్చే లక్ష్యంగా కూడా పనిచేస్తుందని కూడా స్పష్టం చేస్తున్న దర్మిలా ఫాక్స్కాన్ కంపెనీతో జరిపిన చర్చలు అనేది ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. వారు కూడా సుముఖత వ్యక్తం చేసి ఇక్కడ కొంగర్ కలాంలో భారీ పెట్టుబడులతో భారీ కర్మాగారాలను చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.